హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఇవాళ ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి కుర్మలగూడకి అయితే రావడం జరిగిందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇదే అండి ఆ ప్రాపర్టీ 120 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ ముందు మనకి ఏదైతే రోడ్డు ఉందో ఇది 20 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. 120 స్క్వేర్ యార్డ్స్ అండి. 120 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని డైమెన్షన్స్ వచ్చి 33 × 32.8 అనమాట. 120 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఏంటంటే దాని ఎలివేషన్ అయితే చూద్దామండి. ఎలివేషన్ చూస్తే లేటెస్ట్గా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. దీని2 గేట్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి 9 ఫీట్ గేట్ ఇచ్చినారు, ప్లస్ ఇంకోటి చిన్నది కూడా ఒక గేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు మనకు గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు, ప్లస్ పక్కకి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి ఏంటంటే బోర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ కూడా ఉందండి. బోర్ కూడా ఉంది ప్రజెంట్. మున్సిపల్ వాటర్ కూడా పైప్ లైన్ వచ్చింది, ఇంకొక కనెక్షన్ అయితే ఇవ్వలేదు. చూస్తాం కదా ప్రాపర్టీ ఫస్ట్ ఎంటర్ కాగానే ఇలా ఉందండి. పార్కింగ్ కూడా చిన్న పార్కింగ్ అవుతుందండి. ప్లస్ ఇక్కడ బండ్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్న కార్ లాంటిది అది కూడా పార్క్ చేసుకోవచ్చు. మనకైతే లాస్ట్కు మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ బోర్ ఉంది, ప్లస్ పక్కకి సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా బోరు సంపు అయితే మనకు పార్కింగ్లోనే ఇవ్వడం జరిగింది. మనకు దీని ఫస్ట్ ఎంటర్ అయితే సింహద్వారం ఏదైతే ఉందో కంప్లీట్ దాన్ని వుడ్తో అయితే తీసుకున్నారు. అది టేక్ అని చెప్పేసినారు ఓనర్ అయితే. మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రాపర్టీ వచ్చేసి. చుట్టూ మంచిగా ఏంటంటే మనకు గ్లాసెస్ మీద మంచి బర్డ్స్ కానీ ఇవన్నీ పెయింటింగ్స్ అయితే అలా తీసుకోవడం జరిగింది. ప్లస్ మొత్తం టైల్స్తో అయితే డిజైన్ చేసినారండి. వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అలా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే ట్యాప్స్ కానీ ఒక స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బిల్డింగ్ చుట్టూ ఏంటంటే మనకు వెంటిలేషన్ పర్పస్ ఒక 1.5 ఫీట్ అయితే వదిలిపెట్టినారండి. ప్లస్ పక్కకి ఏంటంటే స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చినారు. కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. ఇదంతా లపత్ర అన్నమాట. మంచి గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. మనకు పార్కింగ్లో కూడా నీట్గా అయితే ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ ఒక లొకేషన్ అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంది ప్రాపర్టీ. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీని మీరు ఒకసారి చూడండి. ఇన్ ఫ్యూచర్ అయితే డెవలపింగ్ అయితే బాగానే ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే హాల్ తీసుకున్నారండి. హాల్ చూస్తున్నాం కదా, హాల్ అయితే ఈ విధంగా ఉందండి. మంచిగా నీట్గా ఉంది. హాల్లో మనకు ఒక టీవీ యూనిట్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా టీవీ యూనిట్. పక్కకి ఏంటంటే షెల్ఫ్లా ఇవ్వడం జరిగింది. మనం ఏమన్నా షోకేస్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే నీట్గా ఉంటుంది. ప్లస్ హాల్లో మనకు 2 విండోస్ ఇచ్చినారండి. యూపీవీసీ విండోస్ 2 ఇచ్చినారు. ప్లస్ వాటికి ఏంటంటే గ్రానైట్తోని ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ దీనికి గ్రిల్స్ కూడా ఇచ్చినారు. ప్లస్ మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి. అలాంటి 2 ఇచ్చినారు. ఇక్కడ ఒకటి 2 ఇవ్వడం ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మంచిగా ఉందండి. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి. హాల్లో చాలా నీట్గా అయితే ఉందండి. బాగుంది. లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే రెడీ టు వాక్ వే ప్రాపర్టీ అన్నమాట. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ డైనింగ్ హాల్ అయితే ఇచ్చినారు. చూస్తున్నాం కదా ఇది డైనింగ్ హాల్ అన్నమాట. ప్లస్ డైనింగ్ హాల్ వెళ్ళేటప్పుడు చిన్నది మంచి ఆర్చ్ లాగా తీసుకొని దాంట్లో మన డిజైన్స్ ఏమన్నా టాయ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి మంచి అయితే వీళ్ళు బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాము. లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ఇది యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో ఒక విండో కూడా ఉందండి. చిన్న విండో అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్లో కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ సింక్ కూడా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే చాలా బాగుంటుంది. కిచెన్ పక్కకి మనకు ఒక పూజ గది అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా పూజ గది ఉందండి. దీంట్లో కూడా గ్రానైట్స్ టైల్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ లైట్ అన్నీ బాగుందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఏంటంటే హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దామండి. కింద కంప్లీట్ ఏంటంటే గ్రానైట్ తీసుకున్నారండి. అన్ని రూమ్లలో గ్రానైట్ తీసుకున్నారు. నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో మంచి పెద్ద విండో కూడా ఇచ్చినారండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారు. చూస్తున్నాం కదా కంప్లీట్ టైల్స్తో అయితే తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే వెస్టర్న్ అండి. వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఒక్కసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. మనకి ఏంటంటే హాల్లో రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిన్నగా మంచిగా నీట్గా ఉందండి. 10x11 అలా ఉంటుంది సైజు.
దీంట్లో కూడా మంచిగా ఏంటంటే షెల్ఫ్స్ తీసుకోవడం జరిగింది, ప్లస్ బీరువా ప్రొవిజన్, పక్కకి ఒకటి మంచి విండో అయితే తీసుకున్నారండి విత్ ఫోటో ఫ్రేమ్తో గ్రానైట్తోని. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే నీట్గా తీసుకున్నారు, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే నీట్గా ఉండాలి అలా తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చారండి, మనకు చూస్తున్నాం కదా లో రూఫ్ కూడా ఉందండి. ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు కుర్మలగూడలో అయితే ఉందండి. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి, విజిట్ చేసి చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది, చూస్తున్నాం కదా కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ తీసుకున్నారండి. ట్యాప్స్ కూడా అన్ని పెట్టినారండి, మీరు వచ్చి జస్ట్ ఆక్యుపై చేసుకోవచ్చు అన్నట్టు అలా ప్రాపర్టీ ఉంది. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను, మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ మీరు మొత్తం చూస్తుండండి. ఇది వచ్చేసి కుర్మలగూడలో ఉందండి, బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది తిరుమల నగర్ కాలనీలో ఉందండి, రోడ్ నెంబర్ 10లో ఉంది. 120 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. డైమెన్షన్స్ వచ్చి మనకు 33x32.8 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు బిల్డింగ్ ముందు వచ్చేసి 20 ఫీట్ గల్లీ అవుతుందండి. G+1 పర్మిషన్ ఉంది దీనికి. ప్లస్ దీనికి ఏంటంటే మంచి లొకేషన్లో ఉందండి, మెయిన్ రోడ్కు నియర్ బై ఉందండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి, నియర్ బై బస్ కూడా రెగ్యులర్ వచ్చిపోతుంటుంది అనమాట. మీకు ప్రాపర్టీ నచ్చితే ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ప్రాపర్టీకి ఏంటంటే మనకు లోన్ కూడా వస్తుందండి, 80% లోన్ కూడా వస్తుందని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. ఆ లోన్ కూడా ఆయన దగ్గర నుండి ఇప్పిస్తా అంటున్నాడు. ఏంటంటే మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒకసారి ఏం చేయాలంటే స్క్రీన్లో ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ మధ్యలో బ్రోకర్స్ కానీ ఎవరు లేరండి, మీరు డైరెక్ట్ అవ్వాలని కన్సల్ట్ అవుతే వాళ్ళే మీకు దగ్గర నుండి ప్రాపర్టీ చూపిస్తారు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వీళ్ళు 59 lakhs అయితే చెప్తున్నారండి. అది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, స్లైస్ నెగోషియబుల్ అనమాట. ఓన్లీ 59 lakhs అండి. ఏంటంటే 120 స్క్వేర్ యార్డ్స్ 59 lakhsకు ప్లస్ G+1 పర్మిషన్ ఉంది, డబుల్ బెడ్రూమ్ అండి, నీట్గా ఉంది ప్రాపర్టీ అయితే. ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి నచ్చినట్లయితే ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.